హలో అండి అందరికీ. ఒకరోజు ఇద్దరు తండ్రి కొడుకులనమాట రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ రోడ్డు పక్కన ఒక 4 మొక్కలున్నాయి. ఆ మొక్కలు ఏ విధంగా ఉన్నాయంటే ఒకటి చాలా చిన్న మొక్క, ఇంకొకటి దానికంటే కొంచెం పెద్దగా ఉంది. ఇంకొక మూడో మొక్క అనమాట కొంచెం కొమ్మలవి బాగానే ఉన్నాయి. కొంచెం బలంగా ఉంది. ఇంకా నాలుగో మొక్క విషయంకొస్తే అది పెద్ద చెట్టు. అయితే ఆ తండ్రి ఆ కొడుకుకి చెప్తాడనమాట. ఆ మొక్కల్ని ఒక్కొక్కటిగా తీయు అని చెప్తాడంటే తీసేసి పక్కకు పడేయమని చెప్తాడు. అయితే అందులో చిన్న మొక్కని ఈజీగా తీసేస్తాడు. రెండోది కూడా ఈజీగా తీస్తాడు. మూడోది తీసినప్పుడు కొంచెం కష్టపడతాడు, కానీ అది కూడా తొందరగానే తీసేస్తాడు. నాలుగో మొక్క అది చెట్టు కాబట్టి అది తీయడం ఇంకా ఇబ్బంది అవుతుందనమాట. అది రాకపోతే వాళ్ళ నాన్నకి అడుగుతాడు, ఎందుకు నాన్న ఇలా నాకు చెప్పావు ఈ మొక్కలు తీయమని అని అడిగితే ఆ పిల్లవాడు అడిగిన మాటలకు సమాధానంగా వాళ్ళ నాన్నగారు అంటారు, మనలో ఉన్న చెడు అలవాట్లు ఏవైనా సరే అవి మొదటగా ఉన్నప్పుడే మనం తొలగించుకోవాలి. లేకపోతే అవి తర్వాత మనం మార్చాలన్నా సరే కాలక్రమేణా ఆ అలవాట్లు మనకు అనేవి ఎక్కువైపోయి ఆ చెడు అలవాట్లు అనేవి మనలో ఎక్కువగా చేరిపోయి మనం మారాలనుకున్నా మారలేవు అని వాళ్ళ నాన్న చెప్తాడు. చెప్పి ఈ మాట అంటాడనమాట, మొక్కై వంగనిదే మానై వంగన అని ఊరికినే అనలేదు కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మనలోని చెడు అలవాట్లు కావచ్చు, చెడు భావనలు కావచ్చు మనం తొలగిస్తే కనుక అవి పెద్దవయ్యే ఆస్కారం కూడా ఉండదని చెప్తాడు. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు, మాకు ఇంకా తప్పు చేయడం అలవాటవుతుంది అని అర్థమైనప్పుడు మన బుర్రలకి, అది కనుక తప్పని అర్థమైతే వెంటనే దాన్ని అక్కడితో ఆపేయడానికి ప్రయత్నించాలి. తప్పు మీద తప్పు చేసుకుంటే పోతే ఇంకా పెరుగుతాయి, చెడు అలవాట్లకి ఇంకా ఎక్కువ ఆస్కారం అవుతుంది. కానీ మన వల్ల మనకే మనం చెడు కలిగించే విధంగా చేసుకోగలుగుతాము. ఏదైనా తప్పు అని తెలిసినప్పుడు దాన్ని అక్కడితో బ్రేక్ చేయడానికి ఆలోచించాలి. ఇంకా ఎక్కువ చేసినట్లయితే దానివల్ల మనకే ఇబ్బంది కలుగుతుంది. వీడియోలో నేను చెప్పింది నిజమనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.